ప్రాణం పోయిన తర్వాత నీ శరీరాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళడానికి చివరఘట్టం దీనిపైనే. నిమిషంలో నీ ఇంటి వారే నీ శరీరాన్ని స్నానం చేయించి ఇదిగో ఈ కట్టెలపై వేసి నీకు నీ ఇంటికి రుణాన్ని తింపేస్తారు. బ్రతుకున్నప్పుడు నీ కుటుంబం కోసం నీ శరీరం అలిసిపోయింది, ఇప్పుడు శాశ్వతంగా అలిసిపోయింది. ఏ పట్టు పరుపులపై పడుకున్నావో, ఏ లగ్జరీ జీవితాన్ని అనుభవించావో, ఏ ఏసీ రూముల్లో నీ శరీరానికి సుఖాన్ని ఇచ్చావో అవన్నీ ఏమయ్యాయి? బ్రతుకున్నంతకాలం విర్రవీగుతూ ప్రపంచాన్నే మర్చిపోయి ఎదుటివాడిని నీచంగా చూస్తూ గర్వంగా బ్రతికావే, ఇప్పుడు ఏమైంది? నీకోసం రెడీగా ఉంది నీ ఇంటి ముందే. నీ వారే నిన్ను శ్మశానానికి తీసుకువెళ్ళడానికి 4 కర్రలు, ఒక కొబ్బరి చాప. ఇదే చివర మజిలీ మనకి. అందుకే బ్రతుకున్నప్పుడు ఎంత సుఖంగా బ్రతికామో మన చావు కూడా అంతే సుఖంగా ఉండాలి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, పుట్టినవాడు గిట్టక తప్పదు అని. కానీ మనం మరణించేటప్పుడు మన శరీరము అంటే మనం బ్రతుకున్నప్పుడు మన శరీరం ఎంత సుఖంగా అయితే ఉంటుందో, మనం మరణించేటప్పుడు కూడా ఈ శరీరానికి ఎటువంటి కష్టాలంటూ ఉండకూడదు. ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచి మనం ఆ లోపలికి వెళ్ళిపోవాల్సిందే. అది సృష్టి తాలూకా ధర్మం. కానీ ఈ శరీరం ఈ మట్టిలో మట్టిపోలేటప్పుడు ఈ శరీరానికి ఎటువంటి కష్టం కలగకూడదని ఆ భగవంతుని ఎప్పుడూ మనం వేడుకోవాలి. ఎందుకంటే మనం మంచం పడిన తర్వాత మన కోసం సేవ చేయడానికి మన వాళ్ళే మనల్ని ఇసుక్కుంటారు. అప్పుడు ఈ శరీరం బాధపడుతుంటుంది, ఈ ఆత్మ కూడా బాధపడుతుంది. అందుకే భగవంతుడికి మనం ఎన్ని రోజులు సుఖంగా బ్రతుకున్నామనేది ముఖ్యం కాదు. మనం చనిపోయేటప్పుడు ఈ శరీరం అనేది శుభ్రంగా, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ శరీరం మట్టిలో కలిసిపోవాలని ఆ భగవంతుని వేడుకుందాం. చూస్తూ ఉండండి మా నేటి ప్రపంచం. ఇట్లు మీ ధనంజయ్.